హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఒంట్లో వేడిని తగ్గించే 3 రకాల హెల్దీ డ్రింక్ రెసిపీస్ని చూద్దాము. ఈ ఎండల్లో బయటకు వెళ్ళేటప్పుడు కానీ, బయట నుంచి వచ్చాక కానీ, అసలు బయటకు వెళ్ళాల్సిన పని కూడా లేదండి. ఇంట్లోనే ఆ కిచెన్లో వంట చేసేసరికి నీరసం వచ్చేస్తుంది. అంత ఎండలు ఉన్నాయి ఈసారి అయితే. అప్పుడప్పుడు ఇలాంటి డ్రింక్స్ చేసుకొని తాగుతుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ముందైతే మనం సోంపు షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సోంపు ఒంట్లో వేడిని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 10 వరకు మిరియాలు, 1 యాలక్కాయి, 100 గ్రాముల పటికి బెల్లంని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పొడి వేసేసుకుని షర్బత్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పొడితో షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. జార్లోకి మనం తయారు చేసుకున్న సోంపు పౌడర్ 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ నీళ్లు పోస్తున్నాను. చల్లటి నీళ్లు పోసుకోండి, కుండలో నీళ్లు కానీ లేదంటే ఫ్రిడ్జ్లో నీళ్లు కానీ పోసుకుంటే బాగుంటుంది. ఇంకా నిమ్మరసం, నేనైతే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంతా పిండేశాను. అలాగే కొంచెం సాల్ట్, 2-3 చిటికలు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ సాల్ట్ కానీ నిమ్మరసం కానీ మీ రుచికి సరిపడా వేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటే సోంపు షర్బత్ రెడీ అయిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. సోంపు మనకి లైట్గా పొట్టులాగా ఉంటుంది, అది ఫిల్టర్ చేసుకున్న తర్వాతనే సర్వ్ చేసుకోవాలి. గ్లాసులో కొంచెం ఐస్ వేసేసుకొని ఈ చల్లటి సోంపు షర్బత్ వేసుకొని తాగుతుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సోంపు అయితే న్యాచురల్ కూలెంట్ అండి. సమ్మర్లో చాలా మంచిది, బాడీలో హీట్ తగ్గించడానికి, ఇంకా డైజెషన్కి కూడా చాలా మంచిది. అలాగే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా చేస్తుంది. ఈ షర్బత్ని అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఈ మధ్య బాగా వైరల్ అయిన చెరకు లేకుండా చెరకు రసం అని బాగా వైరల్ అయింది కదా, ఆ రెసిపీని చూద్దాము. దీనికోసం మిక్సీ జార్లో 1/4 కప్ సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క తొక్క తీసేసుకుని చిన్న అల్లం ముక్క, 10-15 పుదీనా ఆకులు, చిన్నవైతే 15 వేసుకోండి, పెద్దవైతే 10 వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ నిమ్మరసం, కొంచెం సాల్ట్, ఒక పెద్ద చిటికెడు సాల్ట్ వేసుకుని కొంచెం నీళ్ళు, మరీ నీళ్ళు ఎక్కువ పోసేసుకోవద్దు, కొంచెం నీళ్ళు పోసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని ఒక జార్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. పుదీనా కొంచెం మనకి లైట్గా ముక్కలుగా ఉంటుంది, అందుకని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసేసుకుని దీంట్లో సరిపడా నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు, ఒక 300 ml వరకు నీళ్లు పోసాను. నీళ్లు పోసి కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంది అంటే అప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. చల్లటి నీళ్ళు పోసుకోండి, కుండలో కానీ ఫ్రిడ్జ్లో కానీ చల్లటి నీళ్ళు పోసుకుని బాగా కలిపేసుకుని కొంచెం ఐస్ వేసేసి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ డ్రింక్ అయితే. మా పాపకైతే చాలా నచ్చేసిందండి. కొంచెం చెరకు రసంలానే ఉంది, కొంచెం లైట్గా మనకి ఆ చెరకు రసం ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, ఈ సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే మరొక సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ రెసిపీని చూద్దాము. ఇదైతే నా ఫేవరెట్ డ్రింక్ అండి. నాకైతే ఈ ఎండాకాలంలో అమృతం లాగా అనిపిస్తుంది ఇదైతే. దీనికోసం ఒక పెద్ద బౌల్ తీసేసుకుని బాగా చిలికిన పెరుగు 1 కప్పు వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, 1/2 పచ్చిమిర్చి, ఇవి 2 బాగా దంచేసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువ వేసేసుకోవద్దు, చిన్న అల్లం ముక్క 1/2 పచ్చిమిర్చి సరిపోతుంది, దంచి వేసేసుకోవాలి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే సగం నిమ్మకాయ అంతా పిండేసుకోండి. ఒక పెద్ద కాయలో సగం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది, లేదా మీ పులుపుకి సరిపడ, మీ టేస్ట్కి సరిపడా నిమ్మరసం పిండుకోవాలి. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మీరు ఇందులో కావాలంటే కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత మనం పెరుగు తీసుకున్న కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మీకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి నీళ్లు పోసుకోవచ్చు, 3 నుంచి 4 వరకు పోసుకోవచ్చు. నేనైతే 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను. చల్లటి నీళ్ళు పోసుకోండి, కుండలో నీళ్ళు పోసుకుంటే మజ్జిగ కమ్మగా ఉంటాయి. చూస్తున్నారు కదా, కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. నీరు మజ్జిగ అంటారు, మసాలా మజ్జిగ అంటారు, అసలు ఎంత కమ్మగా ఉంటాయి ఈ మజ్జిగ. ఈ సమ్మర్లో తాగుతూ ఉంటే నాకైతే ఈ మజ్జిగ ఉంటే చాలండి, ఈ సమ్మర్లో ఇంకేం అవసరం లేదనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటాయి మజ్జిగ అయితే. ఒక పెద్ద గిన్నెడు మజ్జిగ చేసుకుని పక్కన పెట్టేసుకుని మధ్య మధ్యలో తాగుతూ ఉంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది బాడీ. అలాగే చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. చూసారు కదా 3 రకాల హెల్దీ సమ్మర్ డ్రింక్ రెసిపీస్ని. ఇందులో ఈ 3 మీకు ఏ డ్రింక్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.